రఘునాథాచార్య స్వామి వారి శత జయంతి బాగా సాగాలని కలగనడం శిష్యుడిగా నా బాధ్యత. కానీ నేను కలగంటే ఆ కళ కొంచెం అట్లాగే ఉండేది. ఏదో తెల్ల వస్త్రాలు ధరించడాన్ని, వస్త్రాలు కూడా సరిగ్గా అందంగా కట్టుకోలేని వాడిని. కానీ కాషాయాంబరధారి అష్టాక్షర జీవస్వామి వారు రఘునాథాచార్య స్వామి వారి శత జయంతి గురించి సంకల్పించి కర్నూలులో చేయడం కొరకు పూటకో గ్రామం తిరిగి ఆ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా రాయలసీమలో రఘునాథాచార్య వైభవం అలా గొప్పగా ప్రకాశించేట్టుగా చేశారు. 108 యజ్ఞాల యొక్క కార్యక్రమం ఉల్లిపాలెంలో చేస్తే నిజంగా వారు ఏ పూట ఏ ఊర్లో ఉన్నదో తెలియదు. అలాంటి యువకులు కూడా పరిగెత్తలేనంత వేగంగా సంప్రదాయం కొరకు పరిగెత్తి 10ంటికి విజయవాడలో బయలుదేరి 1 గంట సేపు ఒక వైష్ణవ కుటుంబంలో ఉండి ఇక్కడికి వచ్చారు. స్వామివారు 100 సంవత్సరములు ఇలా ప్రయాణం చేయగలిగేట్టుగా ఆరోగ్యంగా ఉండాలని, రామానుజ సిద్ధాంత వైభవాన్ని ఆకాశం అంత ఎత్తుగా ఎదిగేటట్టుగా పరమాత్మ అనుగ్రహించాలని కోరుతూ వారు మనందరికీ మంగళాశాసనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. సభాయై నమః. ప్రియ భగవద్బంధువులారా, రఘునాథాచార్య స్వామివారి శత జయంతి ఉత్సవాలను అద్భుతంగా అనుకున్నటువంటి రీతిలో మా షడగోపాచార్య స్వామివారు జరిపిస్తూ ఉన్నారు. ఆచార్య స్వామివారి దివ్య అనుగ్రహం మా పైన ఒకంత ఉన్నది కనుక శత జయంతి ఉత్సవాన్ని విజయవాడలో చేయాలి అని 99వ తిరునక్షత్రానికి నిర్ణయం చేసుకున్నాం. అయితే వాస్తవానికి 99వ తిరునక్షత్రం అంత కొంచెం పేలవంగా అనిపించింది. వీళ్ళు 100వ సంవత్సరం కూడా ఇలాగే చేస్తారేమో కనుక వరంగల్ నుంచి దీన్ని విజయవాడకి తరలిస్తే బాగుండు అని ఆ సభలో మాకు అప్పుడప్పుడు అనిపించింది. కానీ సభలో చెబితే అక్కడుండేటువంటి స్థానికులు వ్యతిరేకిస్తారేమో అనేటువంటి భయం కూడా ఉన్నప్పటికీ మేము సభలో ప్రార్థన చేయడం, మా షడగోపాచార్య స్వామివారు ఆమోదించడం జరిగాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉంది. ఆమోదించిన తర్వాత అలజడి బయలుదేరి విజయవాడ వెళ్ళాం. ఆనందంగా మా శిష్యుల దగ్గర ఇలాగా కార్యక్రమాన్ని మేము ఒప్పందం చేసుకొచ్చాము అంటే, స్వామి మీరు సభలో ఏం మాట్లాడతారో మీకు పాపం మనుషులు చూడగానే ఆనందం ఎక్కువైపోతుంది, ఇది విజయవాడలో చేయగలిగింది కాదు అన్నారు. మాకు టెన్షన్ ప్రారంభం అయింది. ఎందుకు కాదు అంటే, ఏ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళినా రోజుకి 10 లక్షలు, 6 రోజులు కార్యక్రమం చేయాలని మా కోరిక. 60 లక్షలు వాళ్ళకే ఇస్తే స్వాములను ఏం చేయాలి, కార్యక్రమం ఏం చేయాలి? ఇలా వచ్చేసింది జ్వరం లోపల. కర్నూలులో మా శిష్యుల దగ్గర చెప్తే, స్వామి ఇది మా మంచికే వచ్చింది, మీకు జ్వరం రావటం మంచిదే, మీరు కర్నూలులో చేయండి. కర్నూలులో చేయండి అంటే మరి స్వామివారు ఏమంటారు, షడగోపాచార్యులు వారు అక్కడేదో పెద్ద గొప్పగా చెప్పారు, ఇప్పుడు స్టేషన్ మార్చారు అనుకుంటారేమో అంటే, అది చాలా మంచిదండి, ఉత్తమం అండి అని వారు ఆమోదం చేయడం, ఆచార్య స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం, పరమపదంలో ఉన్న వారి అనుగ్రహం మా మీద నేరుగా ప్రసరిస్తోంది అని. మా మీదే కాదు, మనందరి మీద సంప్రదాయం కోసం ఎవరు ప్రయత్నం చేస్తారో వారందరి మీద రఘునాథాచార్య స్వామి వారి అనుగ్రహం తప్పకుండా ప్రసరిస్తుంది. వాడు పరమపదంలో ఉండేదే అందుకు. కేవలం రఘునాథాచార్య స్వామి వారి కాదు, ఇప్పుడు వారితో సమానమైనటువంటి విజయసారథి వారి స్వామివారి యొక్క గొప్పతనాన్ని చెప్పారు.
పరమపదంలో ఉండే వాళ్ళందరూ మన కోసమే ఉంటారు. ఎందుకో తెలుసునా, రామానుజుల వారి కంటే ముందు కూరత్తాడు అని పరమపదానికి వెళ్ళారు. ఆ విషయం రామానుజుల వారికి ఇష్టం లేదు. మీరు అలా అనకండి, మేము పరమపదం పెడతాం అనకండి అన్నారు రామానుజుల వారు. కాదడి, దేవర వారు అలా అడ్డగిస్తే ఎలాగా, మేము వెళ్ళేది ఎందుకో తెలుసునా, దేవర వారికి పూర్ణ కుంభం పట్టడానికి ముందు ఏర్పాట్ల కోసం వెళుతున్నాము అని కూరత్తాళ్ళు వాళ్ళు రామానుజుల వారి దగ్గర విజ్ఞాపన చేసుకుని ఆమోదం పొంది వారికంటే ముందు పరమపదం వెళ్ళారు. మనకంటే పరమపదం ముందు వెళ్ళే వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే కనుక పరమపదంలో మనం వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఇందాక మా బాలాజీ గారు అన్నారు, నేను కరీంనగర్ వెళ్తే నన్ను ఎవరు చూస్తారు అని. పక్కన జగన్నాథాచార్య స్వామివారు ఎంతగానో ఆదరించారు కనుక మనకి తెలియకపోయినా మనం తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎక్కడైనా ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా మనవాడు ఒకడు ఉంటాడు. ఉత్తప్పుడు మన ఊళ్ళో ఉన్నప్పుడు మొహాలు చూసుకోం, పొరుగురు వెళితే చాలా ఆప్యాయంగా మాట్లాడతాం. పరమపదం వెళితే ఇక్కడికంటే ఎక్కువ ఆనందం అక్కడ జరుగుతుంది. కారణం, మనం ఇక్కడ భగవంతుడి కోసం కూర్చున్నాం, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని ఆ పెద్దలు నిర్దేశించినటువంటి మార్గంలో అంతో ఇంతో ప్రవర్తిస్తున్నాం కనుక భగవద్ అనుగ్రహం చేత ఆ పెద్దల సన్నిధిలో ఉన్నవాడు తప్పకుండా మనకి ఆదరణ ఇచ్చి తీరుతారు. మేము కరీంనగర్ ధైర్యంగా రావడానికి మా డాక్టర్ లక్ష్మీనారాయణ గారు మాకు ఉన్నారు. చాలా ధైర్యం. కరీంనగర్ అనగానే పరిగెత్తుకొస్తాం. ఈ మధ్య వాళ్ళు రావటంలో దంపతులు కనుక మేము వచ్చాం. ఇది ఈవేళ ఈ సభలోకి రావడానికి ప్రధాన కారణం ఆ దంపతుల్ని చూడటం ఒక కారణం అయితే, రఘునాథాచార్య స్వామి వారి ఆజ్ఞనైనా నేను తిరస్కరించానేమో కానీ షడగోపాచార్య స్వామి వారి ఆజ్ఞను తిరస్కరించడానికి అవకాశం లేదు. కారణం, రఘునాథాచార్య స్వామి వారికి మా మీద ప్రేమ ఎక్కువ ఉండేది. ఒక్కొక్కసారి చూసి చూడనట్టు పోయేవారు. వీరికి ప్రేమ లేదని చెప్పను కానీ ప్రేమ కంటే ఎక్కువ బాధ్యత. ఆచార్య స్వామి వారి శిష్యులు మీరు కనుక మీరు నిలబడవలసిందే, మీరు రావాల్సిందే, మీరు చేయవలసిందే. అయ్యా అవకాశం లేదు అన్నాం అనుకోండి, ఒకరోజు కార్యక్రమాన్ని 4 రోజులు చేసి కనీసం ఒక పూట రావాల్సిన దాన్ని 4 పూటలు చేస్తారు ఆయన. అందుకని మొదటిసారి ఆమోదం పొందితే ఒక పూటతో సరిపోతుంది అని మేము వారి మాటను కాదనకుండా అప్రవహిస్తూ ఉంటాం. ఈ సభ గంభీరంగా సాగింది. ఈవేళ ఇక్కడ ఇంతసేపు మేము కూర్చోగలుగుతున్నామంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా స్వాములందరికీ మేము క్షమాపణ చెప్పుకోవాలి. గొప్ప కోసం నేను వేదం చదువుతున్నాను అని వేదంలో ఒక అనువాకాన్ని మీ దగ్గర మేము వినిపించాలి. మీ అందరి ఆశీర్వచనంతో వేదం పూర్తి చేసుకోవాలి అని సవినయంగా వినిపించామనేటువంటి విషయాన్ని పెద్దలు దాన్ని అలా స్వీకరిస్తే అది మాకు బలంగా ఉంటుంది. వేదం మనందరికీ బలం. వేద పురుషుని యొక్క ఆశీర్వచనమే మన మనస్సులో ఉండేటువంటి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చగలిగిన వాడు వేద పురుషుడే. అలాంటి వేదం మనందరికీ శ్రీరామ రక్ష. అయితే ఈ వేద సమాజంలో వేదం చదువుకున్న వాళ్ళ మధ్య, శాస్త్రం చదువుకున్న వాళ్ళ మధ్య వైరుధ్యాలు ఏర్పడి సామాన్యమైనటువంటి భక్తులను, సన్మార్గంలో నడిచేటువంటి వ్యక్తులను వాళ్ళకి అక్కర్లేని ఆలోచనలు కలిగిస్తున్నారు. ఇది విచారకరం. ఇలాగ లక్ష్మీనారాయణాచార్య వారు అన్నప్పుడు బాగా సంస్కృతం చదువుకున్నవాడే చదువుకోకుండా వేస్తున్నాడు అని వాస్తవం. అది మొదటి రోజునే ఏదో అన్నప్రాసన రోజునే ఆవకాయ ముద్ద పెడితే వాడికి తిండి మీద ఎలా పోతుందో అలానే ఎప్పుడెప్పుడు ఏ ఏ సమయాలలో ఎంతెంత అందించాలో అంత అందించగలిగితే ఆ అందినటువంటిది సమాజానికి వినియోగపడుతుంది. మన విజ్ఞానం ఈవేళ
అహంకారానికి కారణమవుతోంది, కానీ అది సమాజానికి దిక్సూచి అవటం లేదు. ఇది బాధాకరం. రఘునాథాచార్య స్వామివారు సమాజానికి చేసినటువంటి సేవ కానీ, విజయసారథి స్వామివారు వారు చేసినటువంటి సేవ కానీ తర్వాత తరాల వారికి అందాలి అని ఇప్పుడు పెద్దలు చెప్తున్నప్పుడు మేము విని మాకు చాలా ఆనందం వేసింది. ఇద్దరు ఒక చోటే ఉద్యోగం చేశారు, ఇద్దరు దృక్పథం ఒకటే. ఇక్కడ యజ్ఞవరాహ క్షేత్రం ఏర్పడిన మా రఘునాథాచార్య స్వామివారు ఎన్నో జీర్ణ ఆలయాలను ధరించారు, ఎంతో మందికి సంస్కృత విద్యను నేర్పించారు, ఎంతో మందికి వేదాంత విద్యను సుబోధకం చేశారు. ఆచార్యుల దృక్పథం ఏకరీతిగా ఉంది. ఒక్కొక్కరి పంతా వేరైన దృక్పథం మాత్రం ఒకటిగానే ఉంటుంది. అలాంటి మహనీయుల యొక్క దివ్యమైనటువంటి స్మారక సభను, స్మారకమైనటువంటి ఆ సన్మానాన్ని అందుకోవడం నిజంగా యోగ్యత. మాకేం యోగ్యత ఉంది? అయ్యా మమ్మల్ని ఇలా పిలిచారు, మేమేం చేస్తామండి, మేము రావచ్చునా, ఎలా వస్తామండి అని మా బాలబాలాజీ గారు మాకు ఫోన్ చేశారు. లేదండి మీరు తప్పకుండా రావాలి, మేము కూడా వస్తున్నాము. రఘునాథాచార్య స్వామివారి కార్యక్రమం అంటే మాకంత ప్రీతి. పెద్దలు మనకు ఏది శ్రేయస్కరమో దాన్ని సమాజంలో ఎప్పుడూ నడుస్తూ ఉండాలి అని వారు ఎంతో శ్రేయోదాయకమైనటువంటి ఆలోచన చేసి మనకు మార్గాన్ని నిర్దేశించారు. దానిని మనం పాటించడంలో వైషమ్యాలను చూపిస్తూ మీరు కాదు మేము, మేం కాదు మీరు అంటూ, ఇదిగో ఈ ఇచ్చేటువంటి పురస్కారాల్లో కూడా మాకు ఈ మధ్య కొంతమంది వ్యక్తులు కలిసి రఘునాథ పురస్కారం ఒక పద్ధతిగా జరగటం లేదు అని కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు. మాకు లేదండి, రాబోయే తరానికి యువకులను మేము ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మా సూచనలతోటే మా షణ్ముఖాచార్య స్వామి వారు చేస్తున్నారు, కానీ వారు ఒక్కరు నిర్ణయంగా చేయడం లేదు అని మేము కూడా వారు సూచించేటువంటి పొరపాటులో మేము కూడా భాగస్వామ్యం అయ్యాం. అది నిజంగా పొరపాటు కాదు కనుక, పొరపాటు అనుకోండి తప్పకుండా అక్కడికక్కడే దాన్ని మనం సరి చేస్తాం తప్ప ఎప్పుడూ పొరపాట్లను మేము ఆమోదించాం. మా రఘునాథాచార్య స్వామి వారు ఆమోదించరు. రఘునాథాచార్య స్వామి వారి అనుగ్రహం లేకుండా ఎవరికి పురస్కారం వెళ్ళదు. ఇది శరవేపాచార్య స్వామి వారి నిర్ణయమో లేదు, సుమతిరెడ్డి గారి యొక్క నిర్ణయమో లేదు, రామచంద్రజీయర్ స్వామి వారి యొక్క నిర్ణయమో, అష్టాక్షరి జీయర్ నిర్ణయమో కానే కాదు. పరమపదంలో వారు నిర్ణయిస్తే ఆ నిర్ణయమే అది కార్యరూపం ధరిస్తుంది అని నమ్మేటువంటి వాళ్ళం కనుక ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం. పెద్దల ఆశీర్వచనం, అలాగే సభికుల యొక్క ఆనందము, అలాగే వారి యొక్క ఆమోదం కూడా లభించడం చేత ఎక్కడ కార్యక్రమం పెట్టినా విజయవంతంగా సాగుతోంది. ఈవేళ టీవీని ముందు ఎంతసేపు అయినా కూర్చుంటారు. నారాయణ అష్టాక్షరి మంత్రం జపం చేద్దామంటే రారు. అప్పుడు కాళ్ళు నొప్పులు వస్తాయి, నడుము నొప్పులు వస్తాయి, శరీర అవస్థలు వస్తాయి. టీవీ ముందు కూర్చోవడానికి శరీరం సహకరిస్తుంది. ఇలాంటి రోజుల్లో కూడా ఇద్దరు మహానుభావులకి ఇక్కడ పురస్కారం ఇస్తున్నామంటే, ఇంతమంది 9 అవుతున్నా కూడా వెళదాము అనేటువంటి ఆలోచన లేకుండా మీరంతా ఇక్కడ కూర్చున్నారు అంటే, కూర్చున్న వ్యక్తులు సామాన్యులు కాదు, శ్రీ వైష్ణవుల్లో శ్రేష్ఠులైనటువంటి వారు. ఇలాంటి మహానుభావులందరూ కూడా స్వామివారి యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు అంటే తెలంగాణ ప్రాంతాల్లో సంప్రదాయం ఎంత బలిష్టంగా ఉన్నదో. ఎప్పుడైనా పండ్లున్నటువంటి చెట్టుకే రాయి వేస్తారు కదా, సంప్రదాయంలో బాగా పనిచేసేటువంటి వాళ్ళ మీద రాళ్ళు పడుతూ ఉంటాయి. ఆ రాళ్ళైతే మనకు తగలవు అనుకుని ముందుకు నడుస్తూ ఉంటే అవిచ్ఛిన్నంగా మన కార్యక్రమాలు సాగుతాయి. బాలబాలాజీ గారిలో ఎంతో ఆవేదన ఉంది. అయితే మనందరిలో సమైక్యత లేక ఏం కాదు, సమైక్యత ఉంది. కానీ
దాని అవసరం గుర్తించడంలో ఒకరు ముందుంటారు, కొంతమందికి ఆలస్యంగా గుర్తిస్తారు. ఈ దీంట్లో మనం ఉండాలి అనడంలో కొంతమంది ఆలస్యాన్ని భవిస్తారు తప్ప ఐక్యత కలగడం లేదు. తర్వాత 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 మన సంప్రదాయం ఏమైపోతుందో అని భయపడవలసినటువంటి అవసరం లేనే లేదు. ఎందుకని భగవంతుడిని మనం ఆశ్రయించి ఉన్నాం, విశ్వసించి ఉన్నాం. నతీయాంతి పరాభవం, భగవద్భక్తులకు పరాభవం ఉండదు. రామానుజుల వారు నిర్దేశించిన సంప్రదాయానికి పరాభవం ఉండనే ఉండదు. అలా పరాభవం చేయాలనుకున్న వాళ్ళే కాలగర్భంలో కనుమరుగైపోతారు. వాళ్ళను గురించి మన సమయాన్ని ఎక్కువ వినియోగించుకోవాల్సిన అవసరం లేకుండా రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధరాం అభివర్ధరాం అని మన పెద్దలంతా, రఘునాథాచార్య స్వామి వారి వంటి మహాత్ములంతా ఎలాగా వాళ్ళ కాలంలో వాళ్ళకు కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు ఎన్నో రకాలైన అవమానాలు పొందేది, వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. షడగోపాచార్య స్వామి వారు చెప్పినట్లుగా అనంగరాచార్య స్వామి వారికి అవమానాలు జరిగాయి. వారు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సంప్రదాయం కోసం ముందుకు నడిచారు, విజయాన్ని పొందారు. రఘునాథాచార్య స్వామి వారు విజయాన్ని పొందారు. విజయం అనేది అంతిమంగా లభించేది, ప్రారంభంలో వచ్చేది కాదు. కనుక ఎవరెవరు ఏ ఏ మార్గంలో ప్రయాణం చేస్తే ఆయా మార్గం ద్వారా ఆ విజయం లభిస్తుంది. మొదట్లోనే లభిస్తే మనకి గర్వం ఏర్పడుతుంది. ఆలస్యంగా వస్తే మనలో శాంతి ఏర్పడి, సహనం ఏర్పడి, శత్రువుని ఎలా ఎదుర్కోవాలో అనేటువంటి నేర్పరిధరం ఏర్పడి మనం దాన్ని మన పెద్దలు సూచించిన మార్గంలో ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు మనకి వస్తాయి. రామానుజుల వారంతటి వారే సంప్రదాయాన్ని నిర్దేశించే సమయంలో 12 సంవత్సరాలు కనుమరుగైపోయినట్లుగా చరిత్ర. అయితే ఆ 12 సంవత్సరాలు కనుమరుగు అవటమే కాలగర్భం ఉన్నంత కాలం రామానుజుల వారి కీర్తి నిలవటానికి ఆ 12 సంవత్సరాల కాలమే ప్రధానమైనటువంటి కాలం. శత్రువును ఎప్పుడు నేరుగా ఎదుర్కోకూడదు. శత్రువు బలం తగ్గేదాకా కొంత మనం ఆగాలి. మహాత్ములను కూడా నిందించే కాలం. అలాని మహాత్ములు మమ్మల్ని నిందిస్తున్నారు కనుక మేము సమాజంలోకి రావటం లేదు అని కూర్చుంటారా? కూర్చో. మాలాంటి వాళ్ళకి చాలా ఫోన్లు వస్తాయి, మీరు సంప్రదాయాన్ని నాశనం చేస్తున్నారు అని. ఒక ఆయన 50 పేజీల పుస్తకం రాసి మాకు పంపించారు. 50 పేజీల పుస్తకం. మాకు 15 రోజుల్లో మీరు ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పారు. మేము ఆ పుస్తకం చదవటం అనవసరం, టైం వేస్ట్ అని దాంట్లో నెంబర్ ఉంటే ఆ రోజు రాత్రే అతనికి ఫోన్ చేసి, నాయనా నువ్వు పంపించిన పుస్తకం చదివే ఓపిక నాకు లేదు, ఆ కాస్త ఓపిక ఉంటే 2 అనువాకాలు వేదంలో చదువుకుంటా, నేను నీ విమర్శలన్నీ నాకెందుకయ్యా, నేనేమైనా క్షమాపణ చెప్పాలి అంటే ఎక్కడ చెప్పాలో చెప్పు, వచ్చి చెప్తా. నేరుగా ఫోన్ చేశాను. అయ్యయ్యా మీరు క్షమాపణ చెప్పక్కర్లేదు, సమాధానం ఏంటయ్యా సమాధానం చెప్పేది, నీ సమాధానం చెప్పేది ఏంటి? నన్ను సమాజంలో ఒక గురువుగా గుర్తించారు. ఆ గుర్తించినప్పుడు వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి గురువుగా ఆశీర్వచనం చేయవలసిన బాధ్యత నాది. వారు అయ్యప్ప స్వామి గుడి పిలిస్తే ఏమిటి, శివాలయం పిలిస్తే ఏమిటి, కనకదుర్గ గుడి పిలిస్తే ఏమిటి, కనిగా పరమేశ్వరి స్థానం ఏదైతే ఏమిటి, మనం చెప్పేది నారాయణ తత్వమే కానీ స్థానం మారినంత మాత్రాన మన బొట్టు మారదు, మన కట్టు మారదు, మన భాషణ మారదు, మన మనస్సు మారదు. సమాజంలో మనంగా ఉంటూ మనం ఏ ధర్మాన్ని విశ్వసించామో ఆ ధర్మాన్ని సమాజానికి అందించడమే లక్ష్యంగా మన పెద్దలంతా పనిచేశారు. ఆ మార్గంలో మేము పనిచేస్తున్నాం తప్ప, నీవు శివాలయంలోకి వెళ్ళాలంటే నీ మొహానికి ఎవడు పిలవడు, నిన్నెవడు పిలుస్తాడా? పొద్దున ఎదురువాడు వాడు తప్పు, వీడి తప్పు, వీడి తప్పు, అందరిలో తప్పులు చూడటమే లక్ష్యంగా ఉన్నవాడు సమాజానికి తప్పు అవుతాడు తప్ప వాడెప్పుడు సమాజంలో గుర్తించబడడు. సమాజంలో ఏది విమర్శించదగిన విషయం లేదు. అజ్ఞానము ఆవేశం వచ్చినప్పుడే
ఒకరిని ఒకరు విమర్శించుకుంటారు. అజ్ఞానం పోయి ఆవేశం తగ్గితే ఎవరు ఏ పని చేసినా అందులో పరమాత్మాత్మకమైనటువంటి విషయం ఉంటుందనే సత్యం తెలుస్తుంది. ఇది మనకి ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాలలో ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అది తెలియక ద్వేషాన్ని, విద్వేషాన్ని, ఈవేళ ఏవో అవకాశాలు ఉన్నాయి కదా అని ప్రతివాడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడు. వాక్ స్వాతంత్ర్యం దుర్వినియోగం అవుతుంది. నీకున్నటువంటి వాక్ శక్తిని దైవాన్ని ప్రార్థించడానికి వినియోగించు, మహనీయులను స్తుతించడానికి వినియోగించు, సన్మార్గంలో ప్రయాణం చేయడానికి వినియోగిస్తే మన మానవ శక్తికి ఒక ప్రయోజనం ఏర్పడుతుంది. సమయాన్ని వృధా చేసుకునేటువంటి వాళ్ళను గురించి మన మనస్సుని పాడు చేసుకోవద్దు, మన సమయాన్ని పాడు చేసుకోవద్దు. మనకున్నటువంటి నిశ్చయాన్ని పెద్దల యొక్క నామ స్మరణతో వారు నిర్దేశించిన మార్గంలో ముందుకు సాగుదాం. పరలోకంలో ఉన్నటువంటి మహానుభావులు ఎప్పుడు మనకి శక్తిని, సామర్థ్యాన్ని, ఓర్పుని, అనువైనటువంటి స్థితిని కలిగిస్తారు. భగవంతుడు అన్ని శక్తులు కలవాడు. భగవత్ సన్నిధానంలో ఉన్న వాళ్ళకి అన్ని శక్తులు ఉంటాయి. భగవత్ సన్నిధానంలో ఉన్న వాళ్ళకి కూడా సత్యకామ, సత్య సంకల్ప అని భగవానుడికి ఏ కళ్యాణ గుణాలు ఉన్నాయో అవి భగవత్ సన్నిధానంలో ఉండే నిత్యులకి ఉంటాయి, ముక్తులకు ఉంటాయి. అందులో ఇక్కడ ఈ లోకంలో బద్ధజీవుల మధ్య ఉండి పరమాత్మనే తెలుసుకొని పరమాత్మాత్మకమైనటువంటి స్వరూపాన్ని ధరించి సంబంధమైనటువంటి వేద విజ్ఞానం పొందినటువంటి మన ఆచార్య వర్గం పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సత్యకామ, సత్య సంకల్పాలు ఉన్నాయి. అవే నడుస్తాయి. మేము విజయవాడలో చేయాలనుకుంటే కర్నూలులో అయింది అంటే అది మా సంకల్పం కాదు, రఘునాథాచార్య స్వామి వారి యొక్క సత్య సంకల్పం. వారు అక్కడికి వెళ్ళింది, అక్కడ జరిగింది. ఈవేళ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ జరుగుతోంది. నిర్ణయం చేసేవారు ఊరికే తెర మీద శరగోపాచార్య స్వామి వారు కనపడినా నిర్ణయం చేసేది మాత్రం రఘునాథాచార్య స్వామి వారు మాత్రమే. అంటే వారికి అంత శక్తి ఉంటుంది. ఆ లోకాల్లో ఉండే పెద్దలకి ఎవరికైనా అది మనం తెలుసుకోగలిగితే మనలో అహంకారం చేరదు. అహంకారం చేరితే అహంకారం యొక్క తీవ్రమైనటువంటి పునాది గర్వం కాదు, మమకారం. అహంకారము, గర్వము, మమకారం అని రెండు రూపాలు. ఆ గర్వము అనేది తేలిక పోతుంది. ఏ కారణంతో వచ్చిందో ఆ కారణంతో పోతుంది. కానీ మమకారం ఏ కారణం చేత పోదు. అందుకనే మేము చెప్తాం, అహంకారము అనేది పైన ఏర్పడిన పురుగు, మమకారము అనేది లోపల గర్భంలో ఏర్పడినప్పుడు ఉంటుంది. మనందరికీ మమకారం ఉంటుంది కదా. బిడ్డల మీద మమకారం, బిడ్డల కంటే ఎక్కువ బిడ్డల మీద మరింత మమకారం. ఇది ఎప్పుడు పోతుంది? ఎంత పెద్ద ఉభయ వేదాంత పండితుడైనా, ఎంత పెద్ద దేశాన్ని ఏలేవాడైనా నీ మనవడి మీద నీకు ఎప్పుడు మమకారం పోతాయా అంటే దానికి సమాధానం ఉండదు కదా. అది శరీరంతో పోవలసిందే. శరీరంతో పోతే కూడా అదృష్టమే, కానీ వచ్చే జన్మకది సంస్కారంగా కూడా ఏర్పడేటువంటి అవకాశం. కనుక బాహ్య విషయాల మీద మనకు మమకారం వద్దు. ఇప్పుడు మమకారం ఏమిటి? ఎందుకోసం అంటే మన సంప్రదాయాన్ని నిందించే వారి మీద, మన సంప్రదాయాన్ని దూషించే వారి మీద, మన సంప్రదాయాన్ని ఏదో చేసేయాలి అనుకునే వాళ్ళ మీద మనకు ప్రతీకారం అనే మమకారం మనకి అవసరం లేదు. అది వాళ్ళు కట్టుకుంటున్నటువంటి మూట, వాళ్ళు అనుభవించబోయేటువంటి మూట. దాని గురించి మనకెందుకండి? మనం మన సంప్రదాయాన్ని ఆచరిస్తూ దాన్ని మన పిల్లలకు అలవాటు చేస్తూ మన పెద్దల యొక్క మంగళాశాసనంతో ఎప్పుడూ ఇలానే రామానుజుల వారి యొక్క దివ్య ఆజ్ఞ ఇలా ప్రవర్తించుబడుగాక అని మనం ఆశాసిస్తూ మన ప్రవర్తనలో మనం నడుచుకోవటమే మనం రఘునాథాచార్య స్వామివారికి చేసేటువంటి కైంకర్యం కానీ, విజయసారథి స్వామివారికి చేసేటువంటి కైంకర్యం కానీ, మహాత్ములను గురించి మనం ఏ కించిత్కార కైంకర్యం చేసినా వారి యొక్క ప్రబోధనలు ఎప్పుడు కూడా సమాజంలో ప్రవర్తించబడుతూ ఉండాలి
అనేటువంటి దృఢ నిశ్చయంతో చేసుకుంటే అది తప్పనిసరిగా సమాజానికి చక్కటి ఫలవంతం ఏర్పడుతుంది, ప్రయోజనం ఏర్పడుతుంది. అలాంటి ప్రయోజనాన్ని ఈవేళ యువకులకు కలిగించాలి. ముఖ్యంగా అన్ని రంగాల్లో ప్రయత్నం చేసే వారికి, యువకులకు షడగోపాచార్య స్వామివారు దృష్టి పడింది. ఎక్కడెక్కడ యువకులు ఉన్నారు వారిని మనం గౌరవించాలి, వారి యొక్క సేవలను మనం వినియోగించుకోవాలి. సంప్రదాయ సేవగా దాన్ని ఏ రూపంగా ఉన్నా అది సంప్రదాయంగా పరిణమిల్లేటట్లుగా దాన్ని మలర్చుకోవాలి అనేటువంటి రీతిలో కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. పెద్దల యొక్క సలహాలతోటి వారు చేస్తున్నారు, స్వతంత్రంగా చేయటం లేదు. వారిని మేము పూర్తిగా వారు ఏది చెబితే అది, ఎప్పుడు చెప్తే అది, ఎక్కడ చెప్తే అలా ఆచార్య ఆజ్ఞగా మేము ప్రవర్తించడానికి సిద్ధంగా ఉన్నాం. పెద్దల యొక్క ఆజ్ఞలు ఆచరించబడితే అది సమాజానికి శ్రేయోదాయకము. ఇక్కడ ఈ వరాహ క్షేత్రంలో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులకు ఎంత సమయాన్ని వినియోగిస్తారో మా షడగోపాచార్య స్వామివారు తెలియదు. అప్పుడప్పుడు ఏమంటే ఫలానా రోజున ఫలానా కార్యక్రమం, అసలు ఈ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఆ కార్యక్రమం ఎలా ఏర్పాటు చేస్తారు, ఏం చేస్తారు అని మాకు టెన్షన్ అవుతుంది. ఈవేళ ఆ టెన్షన్లోనే స్వామి మమ్మల్ని ఏమైనా వస్త్రాలు లేదంటే ఈ శాలువాలు ఏమైనా పట్టుకురమ్మంటారా అని అడిగితే మీరేం చెప్పలేదు, మీరు వస్తే చాలండి. ఇంతటి శక్తి వారికి ఎక్కడి నుంచి వచ్చింది? ఉద్యోగం వదిలేశారు, గృహాన్ని ఎలా నడిపిస్తున్నారో తెలియదు. అంటే సంప్రదాయ సేవ కోసం మా రఘునాథాచార్య స్వామివారు నిజంగా ఆయన వైరాగ్య పురుషుడు. వారితో మాకు చాలా అనుబంధం ఉంది. వారి శ్రీమతి గారితో మాట్లాడటం మేము చూడలేదు. వారు ఎక్కడైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు శిష్యుల ద్వారా వారికి తెలిస్తే అమ్మగారు వచ్చి దండం పెట్టేవారు, మేము విజయవాడ వెళ్ళి 4 రోజులు వస్తాం. వారి మొహం చూడకుండా పక్క మొహం చూస్తూ వారితో అలా చెప్పినట్టుగా చెప్పి కారెక్కేవారు. అంతటి వైరాగ్యం. వారిని సేవిస్తే మేము అనుకుంటాం కూరత్తాడువాళ్ళను 1000 సంవత్సరాల క్రితం మేము సేవించలేదు. ఆ కూరత్తాడువాళ్ళు రఘునాథ దేశకులుగా వేయించేశారు ఇప్పటికీ మనలాంటి వారికి దర్శనం ఇవ్వటానికి. అలాంటి ఆచార్యుల యొక్క బోధనలు సమాజంలో ఎప్పుడు ప్రవర్తించబడడానికి ఈ సత్సంప్రదాయ పరిరక్షణ సభ కృషి చేస్తోంది. దాన్ని మనం అభినందిస్తూ ఇంకా 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 మా స్వామి 108 మందికి సన్మానాలు అన్నారు, కానీ అవి ఇంకా పెరుగుతాయి. సంస్కృతంలో కూడా పిల్లలకి బాగా సంస్కృతం నేర్పిస్తూ కృషి చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా మనం గుర్తించాలి. అలాగే రఘునాథాచార్య స్వామివారు సంస్కృత విద్య కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తాను, వేదాంత తెలుసుకునవలే అని ప్రతిజ్ఞ చేసి అలానే జీవితాన్ని గడిపారు. కనుక ఆ దానికి కూడా మనం ప్రాధాన్యత ఇస్తూ ఈ సభాముఖంగా మహానుభావులైనటువంటి మరుసూరి నరసింహాచార్య స్వామి వారు మంగళగిరిలో ఉంటారు. వారు చక్కటి సంస్కృత పండితులు. కొన్ని వేల మంది పిల్లలకు ఆయన ఉచితంగా సంస్కృతాన్ని నేర్పిస్తున్నారు. వారిని కూడా సన్మాన లిస్టులో వేయవలసిందిగా శుభాముఖంగా షడగోపాచార్య స్వామిని ప్రార్థన చేస్తూ, మీ అందరి ఓపికను మేము పరీక్ష చేయడం లేదు, కానీ మీలో ఉండేటువంటి సంప్రదాయ నిష్ఠ మా చేత మాటలు మాట్లాడిస్తోంది. మీ అందరికీ లక్ష్మీనారాయణ యొక్క దివ్య అనుగ్రహం సంపూర్ణంగా కలుగుగాక అని అనేక మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ. ఆ మంగళగిరిలో ఉండే నరసింహాచార్య స్వామి వారి పేరు కూడా అనుకున్నాం, ఉన్న కారణాల వల్ల కొన్ని సాధ్యం కాలేదు. వారికి సమర్పిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ అష్టాక్ష స్వామి వారికి మన యొక్క కృతజ్ఞతను ప్రకటించుకుందాం. మన శ్రీమాన్ వరప్రసాద్ గారు కూడా ముందుకు వచ్చి